ఆల్రెడీ సంపద సృష్టి స్టార్ట్ అయింది. చాలా వరకు అంటే ఏ విధంగా స్టార్ట్ అయిందండి? మన క్యాపిటల్ సిటీ స్టార్ట్ అయింది. ఓకే. దాంట్లో సంపద వస్తుంది. ఎప్పుడైతే నువ్వు క్యాపిటల్ సిటీని నువ్వు 40,000 కోట్లు, 50,000 కోట్లు పెట్టి కడితే ఆటోమేటిక్‌గా అక్కడ వచ్చే సంపద స్టార్ట్ అవుతుంది. రాజధాని మనకు తయారవుతుంది. పోలవరం స్టార్ట్ అయింది. పోలవరం ఫినిష్ చేస్తే మనకి నదులన్నీ అనుసంధానం అవుతాయి. ఆ రకంగా కూడా సంపద సృష్టి అవుతుంది. దాంతోపాటు ఎక్కడైతే కేంద్ర ప్రభుత్వాల పథకాలు ఆగిపోయినాయో అవన్నీ కూడా ఇప్పుడు ప్రారంభమవుతున్నాయి. కొంత స్టార్ట్ అయినాయి. పూర్తిగా 5 ఏళ్ళు నిర్వీర్యం అయిపోయినాయి. ఎక్కడ కూడా ఏ పథకం కూడా అమలు కాకోకుండా ఎక్కడికక్కడ వదిలేసి పడేసినారు. అంటే ఏదైనా కూడా ఈ గత అంటే 5 వాళ్ళు ఏళ్ళు పథకాలు ఎక్కువ ఇచ్చారు గదా! పథకాలు ఎక్కువ ఇచ్చారు గదా వాళ్ళు. గతంలో 2019 నుంచి 2024 వరకు వాళ్ళు పథకాలైతే బానే ఇచ్చారు. ఏం పథకాలు ఇచ్చారు? అంటే అమ్మ ఒడి ఏం గావచ్చు. అమ్మఒడి ముందు లేదా? పేరు మార్చారు. ఆ! ముందు కూడా ఉంది. అమ్మ ముందు ఒడి. కాలేజీలకు ఇచ్చేవాళ్ళు, హ్మ్. స్కూళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు నువ్వు డైరెక్ట్ అకౌంట్లకి వేసావు. దాని నుంచి నువ్వేదో లబ్ధి పొందినావు. ఇప్పుడు అదంతా పెద్ద స్కామ్లేండి అతను చేసిన పని. దాని గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. అది పెద్దవాళ్ళు చూసుకుంటారు. ఆ, ఏదైతే ఉందో అమ్మఒడి కన్నా ముందు మేము కూడా ఇచ్చేవాళ్ళం. ఇంకొక స్కీమ్ పేరు మీద పెట్టాం. నువ్వు డైరెక్ట్ అకౌంట్లోకి వేసావు ఎవరైతే బెనిఫిషరీ. మేము స్కూల్స్కి ఇచ్చి వాళ్ళ చదువు బాగా చూసుకునేవాళ్ళం. ఎంతమంది చదువు మానేసినారు పిల్లలు? ఎందుకు మానేశారు? ఆ ఫీజులు సకాలంలో స్కూల్ వాళ్ళకి పోలేక వాళ్ళు సరైన సౌకర్యాలు స్కూల్లో లేక స్కూల్ పిల్లలు చదివించుకోలేక మానేపించేశారు చాలామంది. అదొక పీడ కల ఉన్నట్టు ఆ గడిచిన 5 ఏళ్ళు. అంటే వాళ్ళు ఇచ్చినటువంటి అంటే నేటికి గూడా అంటే ఇప్పటికి గూడా అంటే మీ ప్రభుత్వం వచ్చి ఇప్పటికి 7 నెలలు, 6 నెలలు అయిపోయింది. అంటే నేటికి గూడా విద్యా దీవెన గానీ, వసతి దీవెన గానీ, అమ్మ ఒడి గానీ ఇవన్నీ ఇంకా ఇంతవరకు ఎవరికీ రాలేదని చెప్పేసి అంటున్నారు. ఫీజు రియంబర్స్‌మెంట్ గానీ ఏది రాలేదని చెప్పేసి అంటున్నారు కదా! ఇవి ఎప్పుడు మొదలవ్వచ్చు? 6 నెలలు అయిందండి ప్రభుత్వం వచ్చి. హ్మ్. 6 నెలలు అయిన తర్వాత అతను బాకీలు పెట్టిపోయాడు. ఆ బాకీలు కూడా కట్టాలి. హ్మ్. అంటే ఆ రోజు వేయాల్సిన డబ్బు నువ్వు 3 నెలల ముందు వేయాల్సిన డబ్బు వేయలేదు. ఆ డబ్బులకి ఇప్పుడు మళ్ళీ ఒక ఇన్స్టాల్మెంట్ మిస్ అయినారు. హ్మ్. ఇప్పుడు వేస్తున్నారు మా వాళ్ళు. అన్నీ సమకూర్చి ఎలా వేయాలి? అతను ఒక దోపిడీకి ఏ విధంగా అవకాశం ఉంటుందో ఆ దోపిడీని అంతా స్కెచ్ చేసి పెట్టి అదే దాంట్లో పోలేం కదా మేము. దోపిడీని అరికట్టి మొత్తం ఏ విధంగా ప్రజలకి ఉపయోగపడే ఏ విధంగా ఈ డబ్బులు కరెక్ట్ పర్సన్కి వెళ్ళాలో దాన్ని అంతా స్టడీ చేస్తాను. వేసిన తర్వాత ఖచ్చితంగా వేస్తారు. అంటే ఈ భూ సమస్య అనేది ప్రతి గ్రామంలో, పల్లెల్లో వచ్చింది. అంటే తనకున్నటువంటి భూమిని మధ్యలో ఆ ఒక్క చిన్న ప్లేస్ వచ్చేసి వేరే వాళ్ళ పేరు మీదకి వచ్చేస్తుంది అనేసి ఒక సమస్య అనేది వచ్చింది. ఈ భూ సమస్యని ఎప్పుడు నివారిస్తారని? చాలా కష్టమైన పనే ఇది. అన్నీ దాని మీదే ఉన్నారు రెవెన్యూ. ఎందుకంటే సర్వే అని రకరకాల సర్వేలు చేసి రైతులతో నుంచి చిన్న రైతు కూలీతో నుంచి పెద్దవాళ్ళ దాకా అందరిని ఇబ్బంది పెట్టారు. ఆ భూములు లాక్కోవాలి ఏదైతే ఉందో ఎప్పుడైతే అతను అసలు ఈ రెవెన్యూ సదస్సులో అతను బొమ్మ వేసుకొని ఈ బౌండరీ స్టోన్స్ పైన ఆయన బొమ్మ వేసుకొని ఆ బౌండరీ స్టోన్స్ నాటిస్తానంటే మొత్తాన్ని రాష్ట్రాన్ని మొత్తం దోపిడీ చేయాలనే సంకల్పంతో జగన్ రెడ్డి ఉన్నాడు. అందులో భాగంగా అతను పాస్బుక్ల మీద కూడా అతని పేరు అతను ఫోటో వేసుకున్నాడు. స్టాంప్ పేపర్ల మీద కూడా అతను ఫోటో వచ్చేటట్టు చేసుకున్నాడు. అంటే ఎంత నియంత పాలనకి వెళ్ళాడో ఒకసారి మీరు చూసుకోండి. అది ఎవరికి మంచిది కాదు. ఇది నీ సొంత ఆస్తి కాదు, గవర్నమెంట్ ఆస్తి. గవర్నమెంట్కి చెందాల్సింది. గవర్నమెంట్ ముందు నుంచి నీ సొంత ఆస్తికి నీ గవర్నమెంట్ బొమ్మ ఉండొచ్చేమో కానీ ఎవరిదో నాయకుడిది అది 5 ఏళ్ళు అతను ఉంటాడు, 5 ఏళ్ళు పోతాడు. ఆ ఫోటో పాస్బుక్ నీ ఆస్తి మీద అతను బుక్ ఉండడం చాలా తప్పు. తర్వాత ఇప్పుడు అవన్నీ కూడా రీప్రింట్ చేసుకోవడానికి వందల కోట్లు ఖర్చు అవుతుంది. అవన్నీ కూడా ఆ పనిలో కూడా చేస్తాను. అంటే ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా అరాచకాలు జరిగాయి స్టార్టింగ్‌లో అనేసి అన్నారు. అంటే జరిగాయంటారా? లేదంటారా? అసలు జరగలేదండి. ఒకటి చెప్పండి మీకు గుర్తున్న అంటే వాళ్ళ మీద దాడి చేశారు. వైసీపీ కార్యకర్తల మీద, ఎక్కడ ఒకటి నాయకుల మీద చెప్పండి. దాడి ఎక్కడ చేశారు. మా ప్రాంతంలో ఎక్కడైనా దాడి జరిగిందా? అక్రమ అరెస్టులు చేస్తున్నారు. ఇక్కడ ఏమైనా జరిగిందా? కళ్యాణదుర్గం జరగలేదు కానీ మిగిలిన చోట్ల అంతా జరిగింది ఎక్కడ కదా! జరగలేదు. అన్నీ వాళ్ళ కల్పన, అభూత కల్పన. ముందే గెలిచిన ఒక నెలకే నువ్వు పోయి ఢిల్లీలో ధర్నా చేస్తున్నావు అంటే నీ స్కెచ్ ఇక్కడ పారలేదు. అంటే ఎందుకంటే ధర్నా ఆయన చేసింది ఎందుకు? మా మీద దాడులు జరుగుతున్నాయి, అక్రమ అరెస్టులు జరుగుతున్నాయి అనే కాన్సెప్ట్‌తోనే ధర్నాకి వెళ్ళారు వాళ్ళు. అట్లాంటిదంతా అబద్ధం, అంత అభూత కల్పన. ఎక్కడ ఏమీ జరగలేదు. అది వాళ్ళు వ్యక్తిగతంగా ఒకటి రెండు జరిగింటే ఎక్కడైనా ఉంటాయో కానీ నాకు తెలిసి ఎక్కడైతే దాడులు గీళ్ళు అట్లాంటివి జరగలేదు.
కళ్యాణదుర్గంకి వచ్చే లోపల కళ్యాణదుర్గంలో వచ్చేసి ఒకటే ఇష్యూ, ఒక టాక్ అయితే వచ్చింది. అంటే ఈ మద్యం షాపులది ఒక ఇష్యూ అనేది ఏదో ఒకటి వచ్చింది. ఉమ్, ఉమ్, అవునులే. అది దాన్ని ఏమంటారు? అంటే ఆ షాపులో గొడవ, అంటే ఈ రేటుకే మేము అమ్ముతాము, ఈ రేటుకే మేము ఇస్తాము అనేసి కొన్ని చోట్ల వచ్చింది. అది ప్రతి చోట, అది ఎక్కడైతే మద్యం షాపులు ఉన్నాయో అవన్నీ ఆ ఎమ్మెల్యే ఆధీనంలో జరిగినాయి అంటారు. ఎక్కడ అంటున్నారు మీరు? అంటే ప్రతి చోట, అంటే కళ్యాణదుర్గంలో కూడా ఒక వీడియో అయితే వైరల్ అయింది. అంటే ఇట్లా మద్యం పలానా ఇంత రేటుకే అమ్ముతాం, మీ ఇష్టం ఉంటే కొనండి లేకుంటే లేదన్నట్టుగా. మీరు ఎక్కడైనా కానీ ఈరోజు కాదు, గడిచిన 3 నెలల నుంచి కూడా ఈరోజు వరకు కూడా కళ్యాణదుర్గంలో ఎంఆర్పి రేట్ కన్నా ₹1 ఎక్కడైనా అమ్మినట్టుంటే గిన నేను ఏ నిర్ణయానికన్నా సిద్ధంగా ఉన్నా. ఏ ఏ మీరు ఏ ఏ నిర్ణయం తీసుకున్నా నేను సిద్ధంగా ఉన్నా. అంటే ప్రతి టెండర్లో కూడా ఎమ్మెల్యేలదే జోక్యం చేసుకున్నారు టెండర్లు అనేసి, వచ్చాయి అంటే ఈ మద్యం షాపుల లాటరీ సిస్టంలో, ఉమ్. అంటే అనంతపురం కావచ్చు, ధర్మవరం కావచ్చు, కళ్యాణదుర్గం కావచ్చు, అవన్నీ నాకు తెలియదు, కానీ నేను నా ప్రాంతం గురించి మాట్లాడగలుగుతా. ఇతర ప్రాంతాల గురించి మాట్లాడేంత వాళ్ళు ఉన్నారు కదా అందుబాటులో, వాళ్ళతో మీరు మాట్లాడి వాళ్ళ అభిప్రాయం తెలుసుకోండి. నేను నా అభిప్రాయం వరకు నేనైతే ఉన్నంత వరకు ఇది చేసుకుంటూ వెళ్తాను. అంటే ఇంకా రాబోయే రోజుల్లో కళ్యాణదుర్గం పట్టణానికి మీరు ఏ విధంగా అంటే డెవలప్ చేయాలనుకున్నారు? అది ఒక చర్చించాలి మా నాయకుడితో. మన మున్సిపాలిటీని బాగా అభివృద్ధి చేయాలి. మున్సిపాలిటీతో పాటు రోడ్లన్నీ కూడా అభివృద్ధి చేసుకురావాలి. అంటే మీకంటూ ఒక విజన్ అనేది ఉంది. అది ముందే చెప్పేస్తే ఏమవుతుందంటే అది నిజంగా పరిస్థితి బట్టి చెప్పుకుంటూ పోదాం అనేది నా అభిప్రాయం. ఓకే. అంటే ఇప్పుడు స్టార్టింగ్ ఇది ఏం చేయాలనుకున్నారని ఫస్ట్ స్టార్టింగ్ కళ్యాణదుర్గ ప్రజలకు? ఇప్పుడు డంప్ యార్డ్ ఉంది. ఓకే. డంప్ యార్డ్ని క్లియర్ చేస్తున్నాం. నాకు తెలిసి ఇంకొక నెలకు మొత్తం డంప్ యార్డ్ అంతా క్లియర్ అవుతుంది. అక్కడ ఒక మంచి ఒక వాతావరణంలో కూడిన ప్రాంతం కాబోతుంది అది. అది ఏం చేయాలనేది అందరితో డిస్కస్ చేసి మా నాయకులతోనూ ఆఫీసర్స్తో అంతా డిస్కస్ చేసి అది ఏమనేది తెలియజేస్తాను. ఏదైతే మున్సిపల్ కాంప్లెక్స్ ముందు ఉండిందో అదంతా కూలగొట్టడం జరిగింది. గత 5 ఏళ్ళ నుంచి దాన్ని ఏమి ఉపయోగం లేకుండా ఒక కాంప్లెక్స్ అక్కడ కూడా కట్టాలనే అభిప్రాయం ఉంది. దాని ఫండ్స్ ఎలా చేయాలనేది ఆలోచన ఉంది. అదైన తర్వాత ఆ కాంప్లెక్స్ కూడా కట్టాలి. మున్సిపాలిటీకి ఆదాయం వచ్చేటట్టు చేయాలి. ప్రజలకు ఇబ్బంది లేకోకుండా ప్రజలకు ఏ విధంగా సౌకర్యం ఉంటుందో ఆ సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి ప్రయత్నాల్లో ఉన్నాం. ఖచ్చితంగా చేస్తామనేది నా అభిప్రాయం. అంటే సురేంద్రబాబు గారు ఫస్ట్ ప్రజారాజ్యానికి దగ్గరలో ఉండేవాళ్ళు, వాళ్ళతో సన్నిహితంగా ఉండేవాళ్ళు. టీడీపీకి ఏ విధంగా వచ్చారని, అంటే అక్కడి నుంచి ఇటు? నేను మొదటి నుంచి కూడా చిరంజీవి అభిమానిగా ఉండేవాడిని. ఓకే. మొదటి నుంచి కూడా ఆ చిరంజీవి అభిమానిగా ఉన్నప్పుడు ప్రజారాజ్యం కోసం పార్టీ పెట్టాడు కాబట్టి ఆ టైంలో ప్రజారాజ్యం లో తిరగడం జరిగింది. అభిమానం. అంతే, అభిమానం. అంటే మీకు నచ్చిన నాయకుల్లో ఎవరంటే ఇష్టం? అంటే మీరు ఏ నాయకుడు అంటే ఇష్టం అంటారు? చంద్రబాబు నాయుడు అంటే నాకు ఇష్టం. అంటే ఎందుకని? అంటే ఆయన విజన్ ఏంటంటారు? ఆయన విజనే కదా, విజనీరే కదా ఆయన. ఇప్పుడు హైదరాబాదు ఇప్పుడు తయారైందంటే ఆయన నుంచినే కదా. ఇప్పుడు మన అమరావతి తయారకపోతుంది ఆయన నుంచే. నా ప్రాంతం డెవలప్ కావాలన్నా ఆయనే కారణం. ఆయన ఆదర్శమే నాకైతే. నేను ఆయన భగవంతుడిగానే చూస్తా. నాకు ఒక పెద్ద గురువు, పెద్ద వ్యక్తిగానే నేను ఆయన చూస్తాను. అంటే ఇప్పుడు మీరు పొత్తులో భాగంగా ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. ఇప్పుడు మొన్న రీసెంట్గా పార్లమెంట్లో మన రాజ్యసభలో ఈ జమిలీ అనేది స్టార్ట్ చేశారు. ఈ జమిలీ ఎలక్షన్స్ వస్తే ఏ విధంగా ఉండబోతుందంటారు? ఇంకా నేను నిజంగా దాని మీద పూర్తి అవగాహన లేదు. మా ప్రస్తుతానికైతే పార్టీ దాన్ని నిర్ణయిస్తుంది. మా పార్టీ ఏది నిర్ణయిస్తుందో అది బాగున్నట్టే మా ఆదర్శం. దాన్ని అనుగుణంగానే ముందుకెళ్తాం. ప్రస్తుతం అయితే అప్పుడే ప్రజల్లో అయితే ఒక నానుడైతే వెనికిడైతే వచ్చేసింది. అంటే జమిలీ వస్తుందంట, జమిలీ బిల్లు పెట్టారు, అది ఆమోదము ఈ విధంగా ఉంది. నేటి నుండి జమిలీ ఈ సంభాషణ అనేది జరుగుతుంది అని అంటున్నారు. అంటే ఈ జమిలీ ఒకవేళ సక్సెస్ అయ్యి ఒకవేళ 2027, 2028కి వస్తే ఏ విధంగా ఉండబోతుందని? ఎట్లా వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధమే. 2029 వస్తుందని చెప్తున్నారు. ఎనీ టైం మనం మళ్ళీ కూడా ప్రభుత్వం పరిపాలన మరి కూడా మాదే వస్తుంది.
ఇంకా ఎందుకంటే రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు అభివృద్ధి కావాలి. అభివృద్ధి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం ఉంటుందో మనం అభివృద్ధి కుంటబడినామని చెప్పి అంత మెజార్టీ ఇచ్చాం. ఇప్పుడు అభివృద్ధిని ఆపకూడదు, ఖచ్చితంగా అభివృద్ధిలోకి వెళ్ళాలనే అభిప్రాయంతో ఉన్నారు. ఇంకా ఈ టర్మ్ కాదు, వచ్చే టర్మ్ కాదు, ఇంకో టర్మ్ కూడా మా ప్రభుత్వమే వస్తుందని ఖచ్చితంగా చెప్పగలుగుతాం. అంటే గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇదే విధంగా చెప్పారు. జగన్మోహన్ 30 రెడ్డి సంవత్సరాలు గురించి జగన్మోహన్ రెడ్డి ఆయన ఆస్తులు సంపాదించుకోవడానికి అలా చెప్పిండొచ్చు. లాస్ట్కి ఎన్నికల తర్వాత కూడా నాకు 150 సీట్లు వస్తాయి అనే అభిప్రాయం మీరందరూ కూడా తెలుసు. ఆయన అభిప్రాయాలు గురించి మనం ఆలోచన చేయాల్సిన పని లేదు మనకి.